భద్రత మినిమం టైం స్కేల్ అంటున్నాం, కానీ దాన్ని ఇప్పుడు కాస్త మార్నింగ్ నుంచి పే స్కేల్గా మార్చేసినాం. ఇక మినిమం టైం స్కేల్ అవసరం లేదు. ఇక మనకు అక్క గారు నేను చెప్తున్నా అక్క ఇద్దరు అక్కలు ఉన్నారు, ఖచ్చితంగా పే స్కేల్ విత్ ద జాబ్ సెక్యూరిటీ ఇప్పిస్తారని గట్టి మేము నమ్మకంతో ఉన్నామన్న అక్క. ఎందుకంటే మొన్న ఏమన్నారంటే ఓన్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మీరు సమ్మె చేస్తున్నారా, మరి ఇక్కడ ఉన్నటువంటి మా అక్క వాళ్ళకు కూడా ఫోన్ చేసిరు, మరి మీరు ఏం చేస్తున్నారు? స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఫోన్లు వచ్చినాయట, మరి మీ జిల్లాలో ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతున్నది, మరి వేరే జిల్లాలలో లేదు కదా అంటే సీతక్క ఉన్న జిల్లాలోనే సమ్మెను ఉధృతం చేసినాం అక్క అక్కడ కూడా. ఎందుకంటే ఈ గిరిజన కాంట్రాక్ట్ టీచర్ల యొక్క బాధలు మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలి. మళ్ళీ మీరే ల్యాబింగ్ చేస్తారక్క. మీరు ఎప్పుడైతే ఒక కాగితంతో మా దీక్ష శిబిరానికి వస్తారో ఆ రోజు ఈ దీక్ష శిబిరాన్ని మేము విరమిస్తామని కోరుకుంటున్నాం అక్క. పూర్తి మద్దతు, పూర్తి భరోసా ఉందని మేము ఆశిస్తున్నాం అక్క. ఎందుకంటే మా మిత్రుడు, మా తమ్ముడు లాంటి వాడు వెంకటేష్ నిజంగా చెప్తున్నా కదా, ఆ రోజు జరుగుతున్నటువంటి పోరాటంలో ఆయన కృషి చాలా ఉంది. ఎందుకంటే ఈ పోరాటము, ఈ ఉద్యమాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాము? తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము కూడా ఉన్నాం. 2001 నుంచి నేటి వరకు కూడా ఉన్నాం అక్క. ఈ ఉద్యమాల స్ఫూర్తి అంటే ఆ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వం అయినా కానీ మీరు ఇచ్చినటువంటి మీ ఉద్యమ స్ఫూర్తితోటే ఈరోజు మేము ఉద్యమాలు చేస్తున్నాం అక్క. ఖచ్చితంగా మీరు మా న్యాయపరమైనటువంటి డిమాండ్ని త్వరలోనే, అక్కగారు అయితే 27 అన్నారు, నేనైతే సాయంత్రం వరకు అయినా కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్రపతి వరకు వెళ్ళిపోయింది. రాష్ట్రపతి వరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్య రాష్ట్రపతి వరకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కూడా ప్రెషర్ వస్తున్నది. సో అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఈ సమస్యకి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. అక్కగారు మీ యొక్క మద్దతు అనేది మాకు ఉండాలి. ఎప్పటి వరకు అంటే కాగితం వరకు అక్క. కాగితం లేనిది మాత్రం మేము సమ్మెని విరమింపజేయమని